ఉంది అండ్ నా డ్రీమ్ కమ్ ట్రూ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఎవ్రీ షో. వితౌట్ ఎవ్రీ షో ఈరోజు ఇంతమంది అరుణ్ని గుర్తుపట్టకపోతుంటే, పట్టించుకోకపోతుండే, ఓకే. ఆఫ్టర్ మై ఇండియా షో తర్వాత పీపుల్ స్టార్టెడ్ సీయింగ్ us in a different way. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? జబర్దస్త్ ఉన్నారు. నేను మీ ఆర్జే ఆశు వసపిట్ట. సో ఈ రోజు మనకి బ్యాండ్ క్యాప్రిషో మెల్బర్న్కి వచ్చేసినారు మీరు. సో లాస్ట్ అయితే దుమ్ము లేపేసినారు. అంటే నిజంగా ఫ్లోర్ అందరు అసలు ఫ్లోర్లో ఎవరు లేరు, మస్తు ఆగం చేసిరు. సో నేను ఇప్పుడు మీరు బ్యాండ్ క్యాప్రిషో ఎట్లా ఫుల్ దుమ్దాం లేపుతారు దాని గురించి నేను ఏం అడుగుతాను, ఎందుకంటే అది అసలు అడగాల్సిన క్వశ్చన్ కాదు కాబట్టి. సో నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీ ముగ్గురిలో బాగా ఎక్కువగా టాకెటివ్ ఎవరు? బాగా ఎక్కువ టాకెటివ్ అంటే వీడే, అందుకే అంటే మీరు వోకలిస్ట్ కదా, సో అందుకే ఎక్కువ మాట్లాడారు. అలా అని కాదు, యూజువల్ గానే ఐ లైక్ ఎక్కువగా వీళ్ళని అల్లరి చేసి ఎక్కువ ఏడిపించి నేనే ఎక్కువ చేస్తుంటాను. ఓకే, గుడ్. ఓకే, సో వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యు హేట్ ఇన్ దెమ్? I hate in them. Yeah. I hate everything. I didn't expect this actually. Expect jayale. No, I like in a cute way. Okay. Because they are like my best buddies. Best buddies. Okay. Yeah. ఎప్పుడు You hate everything. Yeah, ఎప్పుడు సతాయిస్తూనే ఉంటా, వాళ్ళని సతాయిస్తూనే ఉంటారు. So okay. Yeah. So how about you? What do you hate in them? I hate the fact that I was not in part of Band Capriccio from the beginning. Okay, got it. So latest ga enter ayyaru anamata. Okay, so meeru? Same as Kiran said, I hate everything about it. You hate everything. Okay, so what is the best thing that you like? It's a very big explanation. Summarize. But summary lo cheppali ante I like the fact that they are even though they know so much, they are very grounded. Yeah. చాలా హంబుల్ ఉంటారు. అండ్ నో మ్యాటర్ మేము ఎక్కడ పర్ఫామ్ చేసినా whoever comes showing some kind of appreciation, they will accept it with open heart without showing any kind of attitude ego like okay. They are very clear in heart, and that's something I admire. All of them. Okay, so one thing I would admire ఏందంటే తెలుగు బ్యాండ్ ఇంత చాలా అవుట్ రీచ్ అయింది, ఎంత అన్ని కంట్రీస్ లో కూడా. అసలు నేను నార్మల్ గా బ్యాండ్ క్యాప్రిషో బ్యాండ్ క్యాప్రిషో అని అంటున్నారు. అసలు అట్లా ఎట్లా తీసుకుంటారు? అంటే తెలుగు మేము స్టార్ట్ చేసామనే ఒక దాని మీద మాకు చాలా లైక్ ఇప్పుడు మాకు డెఫినెట్గా ప్రౌడ్ మూమెంట్ తెలుగు మేము స్టార్ట్ చేసాం అనేది. సో అది అందరికి రీచ్ అవ్వడం అనేది తెలిసాక కూడా లైక్ వీఆర్ హ్యాపీ దట్ అందరికి రీచ్ అవుతుంది, తెలుగు వాళ్ళు గుర్తిస్తున్నారు అని చెప్పి అన్ని చోట్ల లైక్ యుఎస్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, యూకే కానివ్వండి, తెలుగు ఎక్కడున్నా కానీ క్యాప్రిషో అంటే గుర్తిస్తుంది. క్యాప్రిషో అంటే నిజంగా అసలు నేను హానెస్ట్గా చెప్తున్నా, యాక్చువల్లీ క్యాప్రిషో ఇట్లా జస్ట్ మా ఆఫీస్లో నార్మల్ ఇట్లా బ్యాండ్ క్యాప్రిషో షో ఉంది వెళ్దాం అనుకుంటే బ్యాండ్ క్యాప్రిషో ఒక ఎక్సైట్మెంట్ వాళ్ళ ఫేస్ లో చూస్తే, అంటే తెలుగు వాళ్ళకి చాలా రీచ్ అయింది, ముఖ్యంగా వేరే కంట్రీస్ లో. అండ్ ఆల్సో అది ఒక మూవీ డైలాగ్ ఉంటుంది, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. సో దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ మైండ్స్ దట్ ఇంకా చాలా చెయ్యాలి, ఇంకా చాలా గ్రో అవ్వాలి, ఇంకా చాలా వర్క్ చేయాలి అన్న ఒక ప్రెషర్ కాన్స్టెంట్లీ ఉంటది. సో అది అందరు బ్యాండ్ మెంబర్స్ ఒక దగ్గర చేరి ఆ రెస్పాన్సిబిలిటీ నిలబెట్టు వర్క్ చేసి దాని మీద. సో వాట్ ఈస్ వన్ థింగ్ దట్ యు రియలీ లైక్ ఇన్ అరుణ్? OMG Pro నేను ఒక పేజీ చెప్పాల్సి వస్తుంది. అది కాకుండా కూడా లైక్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ అరుణ్. Like he is a very ante see as an artist, no matter how much talent we have, enta work chestadu anta pasana you need right kind of people for that talent to go into the people. Exactly. So that is what Arun makes it easier. So nemo as an artist, if we go do a show somewhere, we will not be as successful as if Arun comes in and he does a show. Get the difference. There's a lot of difference in an artist doing a show and somebody who he adds a enriched masala flavor. He knows what he does, and we are glad that we are associated with him. And somehow universe has made it happen that we just came together and made it happen, and we're really grateful to him, and we make sure that we tell him all the time that thank you so much. Telugu one tagline or one just oka song edana cheppalante Arun gurinchi or OMG Pro gurinchi anything that OMG Pro gurinchi just one song, one line.
వాట్ సాంగ్ కమ్స్ ఇన్ యువర్ మైండ్ లైక్ ఓ ఎంజీ ప్రో అంటే ఏమొస్తుంది గుర్తొస్తుంది? అదే ఒక్కడే మనగాడు అదే ఒక్కడే మనగాడు ఆస్ట్రేలియాలో అన్ని సాల్వ్ చేసుకుంది. ఓకే, సో OMG Pro స్టార్ట్ 11 years అయింది. సో బ్యాక్ ఫ్రమ్ ఇండియా స్టార్ట్ అయింది. సో 11 years నుంచి చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసాము. ఓవరాల్గా ఆస్ట్రేలియాలో కానీ ఇండియాలో కానీ నా డ్రీమ్ OMG Pro ఒక ఈవెంట్ చేయాలనుకున్నని చేసింది, సక్సెస్ అయ్యింది. అండ్ నా డ్రీమ్ కమ్ ట్రూ. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఎవ్రీ షో. వితౌట్ ఎవ్రీ షో ఈరోజు ఇంతమంది అరుణ్ని గుర్తుపట్టకపోతుంటే, పట్టించుకోకపోతుంటే ఓకేలే అన్న. ఆఫ్టర్ మా ఇండియా షో తర్వాత పీపుల్ స్టార్టెడ్ సీయింగ్ అస్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మేము ఇండియాలో షో చేసి వచ్చిన తర్వాత ఇట్ వాస్ సో బిగ్. ఇక్కడ పీపుల్ వచ్చిన తర్వాత ఎవ్రీవన్ ఆర్ టాకింగ్, ఎవ్రీవన్ వెయిటింగ్ టు కమ్ అండ్ సీ. వేరే ఈవెంట్ కంపెనీస్ కూడా అరుణ్ యువర్ ఈవెంట్ వాస్ సో గుడ్ ఎవ్రీథింగ్. నేను ఇండియాలో 9 years లేను, బట్ స్టిల్ వీ పుల్డ్ అవుట్ సచ్ ఎ బిగ్ షో. ఇట్స్ ఆల్ క్రెడిట్ గోస్ టు కెప్రీ షో. All 14,000 people, it's all because of Capri Show. It's all because of DJ Arrow. So I'm very thankful to have Capri Show in my life from bottom of my heart. ఓకే, సో నెక్స్ట్ సీజన్ 2 అయిపోతుంది. సీజన్ 3, సీజన్ 4 అట్లా వస్తూనే ఉంటాయి అన్నమాట. సో విల్ కంటిన్యూ టు రాక్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, అండ్ వీ వుడ్ లవ్ టు హియర్ వండర్ఫుల్ సాంగ్స్ అన్నట్టుగా ఫుల్ ధూమ్ ధామ్.